Good afternoon to everybody. My name is గడపర్తి వెంకటేశ్వర్లు. గడచిన 25 సంవత్సరాల నుంచి గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ పరీక్షలతో పాటు అకాడమిక్గా కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నాను. అయితే 1985లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే లెక్చరర్గా జాయిన్ అయ్యి ఆనాటి నుంచి 2006 వరకు అకాడమిక్గాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గైడెన్స్ ఇవ్వటం జరుగుతూ వస్తూ ఉంది. 2006 వరకు ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో కానీ లేక సివిల్ సర్వీస్లో కానీ ఎగ్జామినేషన్స్లో కానీ పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అందువల్ల ఎకానమీ అంటే ఒక 8-9 బిట్లు మాత్రమే వస్తాయి, వీటిని మాత్రం చర్చించుకుంటే చాలు అనే భావన ఉండేది. అప్పటి వరకు కోచింగ్ సంస్థలలో ప్రధానంగా జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, హిస్టరీ మొదలైనటువంటి వాటిని బోధించేటువంటి వాళ్ళు. వీటికే అత్యధిక ప్రాధాన్యత ఉండేది. ఎకానమీకి అస్సలు ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక ఆర్థిక సర్వే కొన్ని పాయింట్లు చదువుకుంటే చాలు అనేటువంటి భావన ఉండేది. అయితే 2007లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో కామన్ కోర్ సిలబస్ తీసుకొని వచ్చారు. ఈ కామన్ కోర్ సిలబస్లో భాగంగా ఎకానమీకి 150 మార్కులు పెట్టినారు. అప్పటి నుంచి ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీస్ పరీక్షలలో, ఇతర పోటీ పరీక్షల్లో ఎకానమీకి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఎకానమీ పట్ల అవగాహన లేకపోయినా, ఎకానమీ పట్ల తెలియకపోయినా పోటీ పరీక్షలలో లక్ష్యాన్ని సాధించటం కష్టతరంగా మారింది. ఫ్రెండ్స్, అందువల్ల ఎకానమీకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఎకానమీ వేరు, ఎకనమిక్స్ వేరు. ఎకనమిక్స్ అనేది సిద్ధాంతాలతో కూడినటువంటిది. ఎకానమీది ఆర్థిక సిద్ధాంతాలను దేశంలో అమలు పరిస్తే దానిని ఎకానమీ అని అంటాము. ప్రస్తుతం మన సిలబస్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. 2006 నుంచి కూడా ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎకానమీ బోధిస్తూ ఉన్నాను. అయితే 2020లో ముఖ్యంగా 2019 నవంబర్, డిసెంబర్లో చైనాలో కోవిడ్ ప్రభావం ఏర్పడింది. దాని ప్రభావము మనకు 2020 ఫిబ్రవరికి తెలంగాణ, కేరళ మొదలైనటువంటి రాష్ట్రాల్లో ప్రభావితమైంది వచ్చినది. దీనివల్ల ఏమైంది అంటే 2020 ఫిబ్రవరిలో హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని రకాల విద్యా సంస్థలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం మూసేసింది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా ఈ చర్య తీసుకుంది. ఫలితంగా 2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆఫ్లైన్లో అందుబాటు లేకుండా పోయినాం. మరి ప్రస్తుతం కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది. కోవిడ్-19 వల్ల దెబ్బతిన్నటువంటి రంగాలలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుంది, ఎప్పుడు అవుతుందనేది కాదు. ఇలాంటి పరిస్థితులలో షైన్ ఇండియా డైరెక్టర్ సయీద్ గారు, మరి నేను, మరికొంతమంది ఫ్యాకల్టీలు కూర్చొని చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలా
అనే ఉద్దేశంతో మరి ఆఫ్లైన్కి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చినాం. ఈ ఆన్లైన్ విద్యా విధానంలో భాగంగానే షైన్ ఇండియా వాళ్ళు సయ్యద్ సార్ యొక్క నేతృత్వంలో షైన్ ఇండియా అకాడమీ యాప్ని రూపొందించినారు. మరి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మేము చెప్పే పాఠాలన్నిటినీ కూడా వినవచ్చును. దెన్ ఆఫ్లైన్లో ఏ విధంగా చెప్తూ ఉన్నామో అదే విధమైనటువంటి అదే ఎగ్జాంపుల్స్తో అంతే సమయంతో ఆన్లైన్లో కూడా చెప్పాలని మేము నిర్ణయించినాం. రైట్. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి తెలుగు మీడియం విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఆన్లైన్ ద్వారా నేను కోచింగ్ ఇవ్వబోతూ ఉన్నాను. మరి ఎకానమీ సిలబస్ని మనం డిస్కషన్ చేసుకునే ముందు ఎకానమీలో అత్యధిక మార్కులు ఎలా సాధించాలా అనే దానిపైన మీకు సలహాలు సూచనలు ఇస్తానండి. ఫ్రెండ్స్, అందరూ ఏమనుకుంటారంటే ఎకానమీ అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా తెలుసుకోవచ్చు, కానీ ఎకానమీ అనేది చాలా కష్టము, అర్థం కాదు, ఇది ఒక గణాంకాలతో కూడినటువంటిది అనే భావన ఉన్నది. ప్రస్తుతం ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మేము ఎకానమీ సిలబస్ పైన పునరాలోచించదలచినాము, అభ్యర్థులంతా కూడా మీ అభిప్రాయాలు తెలియచేయమని ఒక సర్వే నిర్వహిస్తే, ఆన్లైన్లో ఒక సర్వే నిర్వహిస్తే 98% స్టూడెంట్స్ అభ్యర్థులు మాకు ఎకానమీ వద్దు, తీసివేయండి అనే మాట మాట్లాడతారండి. ఎకానమీ అంటే చాలా కష్టమైనటువంటి సిలబస్, కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇది ఒక పట్టాన అర్థం కాదు, దీనిని తీసివేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే భావన ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలనా విషయాలలో కానీ ఇతర అంశాలలో కానీ ఎకానమీకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మీ ఏ ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగ విధులలో భాగముగా ఎకానమీ అనేది ఉన్నది. కనుక ప్రభుత్వము ఇక ఏపీపీఎస్సి వాళ్ళు 450 మార్కులలో 150 మార్కులకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో మనం తప్పనిసరిగా మన గ్రూప్ 2 సర్వీసెస్ రావాలన్నా, గ్రూప్ 1 సర్వీసెస్ రావాలన్నా, గ్రూప్ 3 సర్వీసెస్ రావాలన్నా, గ్రూప్ 4 సర్వీసెస్ రావాలన్నా, ఇతర ఎగ్జామినేషన్స్లో మనకు ఉద్యోగాలు రావాలన్నా భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన లేనిది మనము ఉద్యోగాలు పొందడం వీలు కాదు. అలాంటప్పుడు మనము ఈ ఎకానమీలో అత్యధిక మార్కులు ఎలా సాధించాలి అనే విషయం పట్ల మనకు కొంత అవగాహన ఉండి తీరాలి. ఇక్కడ మొట్టమొదటగా నేను చెప్పే విషయం ఏంటంటే ఆర్థిక పదజాలము. ఎకానమీని, భారత ఆర్థిక వ్యవస్థను, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను అధ్యయనము చేసేటప్పుడు ఆర్థిక పదజాలం అనేది ప్రధానమైనటువంటి అంశము. ఆర్థిక పదజాలం పట్ల మనకు అవగాహన లేకపోతే, ఆ పదాల యొక్క అర్థము తెలియకపోతే ఎంత చదివినా అర్థం కాదు. కనుక మీరు సబ్జెక్ట్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని తెలుసుకోవాలి అన్నప్పుడు వీటిని చదువుకుంటేనే ఆయా చాప్టర్లో కొత్తగా నూతనముగా వచ్చే ఆర్థిక పదజాలము యొక్క అర్థాలను తెలుసుకొనడానికి ప్రయత్నించాలి. నేను పాఠము బోధించేటప్పుడు కూడా ఆర్థిక పదజాలాలను ఉపయోగించే బోధిస్తాను. ఆ విధంగా కాకుండా నేను ఇంకొక పద్ధతిలో కూడా బోధించవచ్చు.
ఈ భారత ఆర్థిక వ్యవస్థను, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సులభంగా బోధన చేయడం కోసము, సులభంగా అర్థమయ్యే విధంగా బోధన చేయడం కోసము సాధారణ పరిభాషలో ఉపయోగించి నేను బోధన చేస్తే మీకు సులభంగా ఇది అర్థమైనట్లు కనిపిస్తుంది. కానీ రేపు పరీక్షలకు వెళ్ళిన తరువాత ఆ ప్రశ్నాపత్రంలో ప్రశ్న యొక్క నిర్మాణం అనేది ఆర్థిక పదజాలముతో ఉంటుంది. అలాంటి సందర్భంలో మీకు ఆ ఆర్థిక పదజాలము అర్థము తెలియకపోతే ఆన్సర్ తెలిసినప్పటికీ సమాధానం చెప్పలేని, రాయలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల మొట్టమొదటగా మనము ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటామో, మీరు ఫిజిక్స్ నేర్చుకుంటారనుకోండి, ఫిజిక్స్ పదజాలం కావాలి. భౌగోళిక శాస్త్రం తెలుసుకుంటారు, అదే జాగ్రఫీ తెలుసుకుంటారు. జాగ్రఫీని చదువుకునేటప్పుడు జాగ్రఫీ పదజాలం ఉంటుంది. ఎకానమీ చదువుకునేటప్పుడు ఆర్థిక పదజాలం ఉంటుంది. ఈ ఆర్థిక పదజాలం పట్ల మనకు అవగాహన చాలా ఇంపార్టెంట్. మేము కూడా పాఠాలను దేనిలో బోధించిన భారత ఆర్థిక వ్యవస్థను, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక పదజాలముతోనే బోధించాలి. అదేవిధంగా మీకు క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ సెట్ చేసేటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాలలో ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం యొక్క ఆర్థిక, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక, భారతదేశం యొక్క ఆర్థిక విషయాల పట్ల అపారమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అర్థశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళు, నిష్ఠాత్ములైనటువంటి ఆచార్యులు క్వశ్చన్స్ని సెట్ చేస్తారు. వాళ్ళు ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ కాబట్టి ఒక ప్రశ్నను ఫ్రేమ్ చేసేటప్పుడు ఆర్థిక పదజాలమును ఉపయోగించే దానిని క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తారు. కనుక మనకు ఆర్థిక పదజాలం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఎకానమీలో అంటే భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి? గణాంకాలే ఉంటాయా, లేక ఇతరత్ర ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 3లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థలో 150 ప్రశ్నలు 3 విధాలుగానుంటాయి. ఒకటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, రెండవది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, మూడవది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ 150 బిట్లలో 50 నుంచి 60 వరకు ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలే ఉంటాయి. ఈ ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలను ఆన్సర్స్ చేయడానికి మనము ఏ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ చేరవలసిన అవసరం లేదు. సీరియస్గా ప్రిపేర్ కావలసిన అవసరం లేదు. మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఏ 2 పుస్తకాలను కొని పరీక్షలకు ఒక 10 రోజులు 20 రోజుల ముందు లేక ఒక నెల ముందు ప్రిపేర్ అయితే ఆ 50-60 ప్రశ్నలలో 40-50 ప్రశ్నలు సమాధానం చేసి రావచ్చు. ఈ ప్రశ్నలను, ఈ ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు సమాధానం చేసినంత మాత్రాన మనకు ఉద్యోగం రాదు. మరి ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకోండి. ఇక్కడ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరములో స్థాపించినారు? సివిల్ సర్వీస్లోనూ అడగవచ్చు, గ్రూప్ 1లోనూ అడగవచ్చు, గ్రూప్ 2లో అడగవచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి అడగవచ్చు, విఆర్ఓకి అడగవచ్చు. అయితే అత్యధిక భాగం కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్, మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు మొదలైనటువంటి వాటిలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది.
మరి భారతదేశంలో ఆర్బీఐని ఎప్పుడు స్థాపించినారు అంటే 1935, 1934, 1933, 1932 అని ఇస్తాడు. మరి ఇలాంటి పరిస్థితులలో అందరూ కూడా కళ్ళు మూసుకొని 1935 ఆన్సర్ అని పెట్టేసి వస్తారు. అది రైట్ ఆన్సర్. అయితే ఎంతమంది పరీక్షకు హాజరైనారో 90% మంది దీనికి ఆన్సర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 90% మంది ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా అంటే ఈ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇంకొక విధంగా, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఉర్జిత్ పటేల్, శక్తికాంత్ దాస్, రాజీవ్ కుమార్, బిబేక్ డెబ్రాయ్ అని ప్రశ్న సమాధానాలు అడుగుతాడు. ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, రోజు పేపర్లో మనకు కనిపిస్తూ ఉంటాడు కదా, ఎవరు? శక్తికాంత్ దాస్. 80% మంది, ఎంతమంది అయితే పరీక్ష రాస్తున్నారో 80% మంది దీనికి సమాధానం రాస్తారు. మరి అన్ని ప్రశ్నలు 80% మంది సమాధానం చేస్తే 80% మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్నాయా అక్కడ? లేవు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు, అడగరు అనేది లేదు. ఇది రాసినంత మాత్రాన మనకు ఉద్యోగం వస్తుందని మాత్రం మీరు ఊహించుకోవద్దండి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఏ, ముంబైలో కలదు, బి, కోల్కత్తా నందు కలదు, సి, న్యూఢిల్లీ నందు కలదు, డి, చెన్నై నందు కలదు. దీనికి కూడా 90% మంది ఆన్సర్ చేస్తారు. ఓకే, ముంబై నందు కలదు అంటాం. చూసారా, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. మరి ఇలాంటి వాటిని తెలుసుకొనడానికి ఆన్లైన్ కోచింగ్ అవసరం లేదు, ఆఫ్లైన్ కోచింగ్ అవసరం లేదు. మనకు మార్కెట్లో ఉన్న పుస్తకాలు ఏదో ఒకటి తీసుకొని చదువుకుంటే వస్తుంది. అయితే ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలకు ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు? ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసి ఆ రోజు పరీక్షకు హాజరైనారో వాళ్ళలో 85% నుంచి 90% వరకు దీనికి సమాధానం చేయగలుగుతారు. ఇలాంటి వాటిని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటారు. అదేవిధంగా ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ని తీసుకుంటే, నీతి ఆయోగ్ని దేని స్థానంలో ఏర్పాటు చేసినారు? ప్రణాళికా సంఘ స్థానంలో ఏర్పాటు చేసినారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడెవరు? రాజీవ్ కుమార్. దెన్ అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించినారు అడుగుతారు. ఓఎన్జీసీని ఎప్పుడు స్థాపించినారు? ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు స్థాపించినారు? సో మీకు ఇచ్చినటువంటి 150 బిట్లలో 50 నుంచి 60 వరకు ఇలాంటి బిట్లే ఉంటాయి. వీటిని ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు అని అంటారు. ఈ ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు సమాధానాలను మొత్తము పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారో వాళ్ళలో 80 నుంచి 85% వరకు సమాధానం చేస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చేయడం వల్ల మనకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం పొరపాటు. ఇది ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ క్వశ్చన్స్. రెండవ సెకండ్ సెట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. వాటిలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ సిఫార్సుల మేరకు 2016 నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి
ద్రవ్య విధాన అమలును సమీక్షిస్తుంది అంటాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ సిఫార్సుల మేరకు 2016 నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ద్రవ్య విధానమును సమీక్షిస్తుంది అంటారు. ఏ బిబేక్ డెబ్రాయ్ కమిటీ, బి ఊర్జిత్ పటేల్ కమిటీ, సి నందన్ నీలేకన్ కమిటీ, డి ఎస్ రంగరాజన్ కమిటీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మొదటి సెట్లో క్వశ్చన్స్ ఒక 8-10 చదివాను. అందరూ ఆన్సర్స్ ఫటా చెప్పగలుగుతారు. అయితే ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే లోపల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే సబ్జెక్ట్ని విపులంగా చదువుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి సమాధానం చేయగలుగుతారు. అయితే 1934 భారత బ్యాంకింగ్ నియంత్రణ చట్టము ప్రకారము ఆర్బీఐ అమలులో ఉన్నటువంటి ద్రవ్య విధానాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. సంవత్సరానికి 4 పర్యాయములు సమీక్షిస్తుంది. అది ఉన్నదండి. అయితే 2014లో ఊర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్బీఐ అమలులో ఉన్నటువంటి ద్రవ్య విధానాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. చూడండి ఎంత కాన్సెప్ట్ ఆధారముగా క్వశ్చన్ ఉన్నదో. రైట్. అదేవిధంగా మనం ద్రవ్య విధానాన్ని చూస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా అమలులో ఉన్నటువంటి ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ సమీక్షిస్తూ ఉంది. ఈ రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా. కనుక మీరు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి. అదేవిధంగా కాన్సెప్ట్ ఆధారంగా ఇంకొక విధంగా కూడా ఆర్బీఐలో క్వశ్చన్ అడగవచ్చు. క్రింది వాటిలో ఆర్బీఐ విధులు కాని విధి ఏమిటి? ఏ మారకపు రేట్లలో నిలకడను సాధిస్తుంది. బి దేశంలో కరెన్సీని ముద్రించే గుత్తాధిపత్యపు అధికారమును కలిగి ఉన్నది. సి బ్యాంకింగ్ వ్యాపారమును నిర్వహిస్తున్నది. డి సంపూర్ణ ఉద్యోగితను సాధిస్తుంది. అంటే ఈ 4 ఛాయిస్లో కరెక్ట్ మల్టిపుల్ ఛాయిస్ ఏమిటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఎప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు? ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులను గూర్చి నీకు పూర్తిగా తెలిసి ఉంటుందో అప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం చేయగలుగుతారు. మరి వాటిని చూస్తే 4 విధులు కరెక్ట్గానే ఉన్నట్లున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యాపారమును నిర్వహించదు. మిగతా 3 కరెక్టే. కరెన్సీ నోట్లను ముద్రించే అధికారము కలిగి ఉన్నది. మారకపు రేట్లలో నిలకడను సాధిస్తుంది. సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ 3 విధులు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యాపారమును నిర్వహించదు. ఇక్కడ కాన్సెప్ట్ బ్యాంకింగ్ వ్యాపారం అంటే నీకు తెలియాలి. చూడండి, బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అడిగిన తక్షణమే తిరిగి చెల్లిస్తాను అనే హామీతో డిపాజిట్లను సేకరించి ప్రజలకు రుణాలు ఇచ్చి లాభాలు ఆర్జించే వ్యాపారమును బ్యాంకింగ్ వ్యాపారము. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎక్కడైనా శాఖలను ఏర్పాటు చేసి ప్రజల చేత సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ లేక డిమాండ్ డిపాజిట్స్ని సేకరిస్తూ ఉందా? మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఎప్పుడే ఎవరికైనా కూడా డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డు ఇచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా క్రెడిట్ కార్డు ఇచ్చిందా? మీకు ఎక్కడికైనా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతాలు ఉన్నాయా? లేవే. మరి అలాంటప్పుడు నీకు బ్యాంకింగ్ వ్యాపారం ఏమిటో తెలియదు. ఆ తెలియనప్పుడు ఏం చేస్తావు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది బ్యాంకింగ్ వ్యాపారం అనే చేస్తుంది. ఉపాధి అవకాశాలు, అరే ఇది కాదులే, ఉపాధి అవకాశాలే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఉపాధి అవకాశాలు పెట్టేసి వస్తారు. 90 మంది 100కు 90% మంది పెట్టేస్తారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఎలా కల్పిస్తుందో చూడండి, ఒక ఉదాహరణ చూడండి. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రంగాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున రుణాలు అందించమంటా ఉంది. మరి ఆర్బీఐ ఆదేశాల మేరకు వాణిజ్య బ్యాంకులు గృహాలను నిర్మించడానికి రుణాలు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు గృహాలను రుణము ప్రాతిపదికన నిర్మించుకోవటం వల్ల పెద్ద ఎత్తున అనేక అంశాలకు, ఇటుకలకు డిమాండ్ వస్తుంది, సిమెంట్కు డిమాండ్ వస్తుంది, ఫ్యాన్లకు డిమాండ్ వస్తుంది, పైపులకు డిమాండ్ వస్తుంది, మోటార్లకు డిమాండ్ వస్తుంది, దెన్ వుడ్ వర్క్కి డిమాండ్ వస్తుంది, పాలిష్ బండలకు డిమాండ్ వస్తుంది, టైల్స్కి డిమాండ్ ఏర్పడుతుంది. ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా తన విధుల ద్వారా కల్పిస్తూ ఉంది. మరి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించలేదు. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఈ సెకండ్ సెట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లో మనం ఇంకొక అంశాన్ని కూడా చూడవచ్చు. దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎలాంటి ద్రవ్య విధానమును పాటిస్తున్నది అని అడుగుతాడు. ఖరీదైన ద్రవ్య విధానం, చౌకైన ద్రవ్య విధానం, దేశ పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానం ఏదీ కాదు. అయినప్పుడు ఇది కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఉంటే ఖరీదైన ద్రవ్య విధానం, ప్రతి ద్రవ్యోల్బణం ఉంటే చౌక ద్రవ్య విధానం పాటిస్తూ ఉంది. ఇక్కడ సాధారణ ద్రవ్య విధానం, ద్రవ్యం మరి ఈ రెండింటినీ కాకుండా సాధారణంగా నిర్ణయిస్తూ ఉంటుంది హేతుబద్ధంగా. దట్ ఈస్ ద థర్డ్ ఈజ్ ద ఆన్సర్. కనుక ఇవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. మూడవ రకం చూడండి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇలా ఉంటుంది క్వశ్చన్. ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానపు లక్ష్యాలను, బాగా వినండి చూడండి, క్వశ్చన్స్ కూడా నేను ఎక్కువ పదజాలం అదే వాడుతున్నా. ద్రవ్య విధానపు లక్ష్యాలను సాధించడానికి క్రింది వాటిలో ఏ సాధనమును తరచుగా వినియోగిస్తున్నారు? ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానపు లక్ష్యాలను సాధించడానికి క్రింది వాటిలో ఏ సాధనమును ఎక్కువగా లేక తరచుగా ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ ఇది. మొదటి సెట్ బ్యాంక్ రేట్ నగదు నిల్వల నిష్పత్తి. బ్యాంక్ రేట్ నగదు నిల్వల నిష్పత్తి. రెండవ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్. బి రెపో రేటు రివర్స్ రెపో రేటు. సి చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. డి రిజర్వ్ నిధులను నిర్వహించటం. రిజర్వ్ నిధులను నిర్వహించటం. ఈ 4 అడిగాడు. ఈ 4 కూడా ఉపయోగిస్తూ ఉంది. తరచుగా దేనిని ఉపయోగిస్తూ ఉన్నది? తరచుగా రెపో రేట్లు రివర్స్ రెపో రేట్లను ఉపయోగిస్తుంది. మిగతా వాటిని పెద్దగా సర్దుబాటు చేయటం లేదు. రెపో రేటు రివర్స్ రెపో రేట్లను చేస్తూ ఉంది. ఇది అప్లికేషన్ బేస్.
ఓకే, అదేవిధంగా ఈ అప్లికేషన్ బేస్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆర్బీఐ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ద్రవ్య విధానపు కమిటీని నియమించినది? ఏ బిబేక్ డెబ్రాయ్ కమిటీ, బి ఊర్జిత్ పటేల్ కమిటీ, సి బిమల్ జలాన్ కమిటీ, డి 1 మరియు 2 కరెక్ట్ సమాధానాలు అని అడుగుతాడు. అంటే ఇటీవల కాలంలో 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానపు కమిటీని తీసుకొని వచ్చారు. ఆ ద్రవ్య విధానపు కమిటీని ఏర్పాటు చేయాలని ఏ కమిటీ నిర్ణయించింది? బిబేక్ డెబ్రాయ్ కమిటీ చెప్పింది గతంలో, తర్వాత ఊర్జిత్ పటేల్ కమిటీ చెప్పింది. అందువల్ల ఇవి అప్లికేషన్ పార్ట్ వస్తాయండి. అదేవిధంగా 2016లో భారత ప్రభుత్వం ద్రవ్య విధానపు కమిటీని నియమించినది. ఈ కమిటీ కాల వ్యవధి ఎంత? 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల నిర్ణయములో వడ్డీ రేట్లను నిర్ణయించడానికి దేనిని పాటిస్తున్నది? ఏ బ్యాంక్ రేట్, బి రెపో రేటు రివర్స్ రెపో రేటు, సి వ్యయ ఆధారిత వడ్డీ రేటు, డి రెపో ఆధారిత వడ్డీ రేటు అని అడుగుతాడు. అడిగిన తరువాత మళ్ళీ అడుగుతాడు, 1, 2 మాత్రమే కరెక్ట్, 2, 3 మాత్రమే కరెక్ట్, 1, 4 మాత్రమే కరెక్ట్, 3, 4 మాత్రమే కరెక్ట్ అని మల్టిపుల్ ఛాయిస్ ఇస్తాడు. మరి ఇలాంటి సందర్భంలో నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఏం చేయాలి? 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన వడ్డీ రేటును నిర్ణయించడానికి వ్యయ ఆధారిత వడ్డీ రేటును తీసుకొని వచ్చింది, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటుని. మరి 2019లో రెపో ఆధారిత వడ్డీ రేటును తీసుకొని వచ్చింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన వడ్డీ రేటును నిర్ణయించడానికి 2 పద్ధతులు పాటిస్తున్నది. ఒకటి ఎంసీఎల్ఆర్, రెండవది ఆర్ఎల్ఎల్ఆర్. ఇవి అప్లికేషన్ పార్ట్లు. కాబట్టి మీకు ప్రశ్నలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఉదాహరణగా తీసుకొని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణము, విధులు, లక్ష్యాలు, ద్రవ్య విధానానికి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి అనే విషయాన్ని చెప్పాను. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులు, నిర్మాణము ఇవన్నిటినీ పరిశీలిస్తే ఇక్కడ ప్రశ్నలు 3 రకాలుగా అడగడానికి ఉన్నది. ఒకటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్లు, రెండవది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు, మూడవది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లు. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరు రాయగలుగుతారు? దెన్ ఆ రోజు పరీక్షకు ఎంతమంది హాజరవుతారో వాళ్ళలో 80 నుంచి 85% వరకు వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. మరి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎంతమంది? పరీక్షకు హాజరైనటువంటి వాళ్ళలో 5 నుంచి 10% మంది మాత్రమే చేయగలుగుతారు. ఈ 2 రకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చేయటం వల్ల మనకు ఉద్యోగం రాదు. మరి అప్లికేషన్ ఆధారంగా 150 బిట్లలో 30 నుంచి 40 బిట్ల వరకు ఉంటాయండి. వీటిలో అత్యధిక బిట్లు ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు గ్రూప్ 2లో ఎకానమీ చదువుకోవాలి అనుకుంటే
ఏదో మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి పుస్తకాలు కాకుండా గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, నిపుణుల యొక్క సలహాలు సూచనలు ఏమిటి అనే విషయాలను బట్టి చూసి దెన్ మీరు ఫ్యాక్ట్ బేస్తోనూ కాన్సెప్ట్ బేస్తోనూ అప్లికేషన్ బేస్తోనూ చదువుకుంటే మాత్రం ప్రతి చాప్టర్ నుంచి అత్యధికంగా ప్రశ్నలకు సమాధానం చేయవచ్చు. కాబట్టి మొదటి ట్రిప్ ఏమిటి? మొదటి అత్యధికంగా మార్కులు స్కోర్ చేయడానికి మొట్టమొదటిగా నేను ఇచ్చినటువంటి సూచన ఏమిటి? ఆర్థిక పదజాలం పట్ల స్నేహాన్ని పెంచుకోండి. రెండవ సూచన ఏమిటి? క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి తెలుసుకోవాలి. క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉన్నాడు? ప్రశ్నాపత్రాల సరళిని పరిశీలిస్తే 3 విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి ఫ్యాక్ట్ బేస్తో అడుగుతున్నాడు, 2 కాన్సెప్ట్ బేస్తో అడుగుతున్నాడు, 3వది ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు? అప్లికేషన్ బేస్తో. కాబట్టి ఒక చాప్టర్ని మీరు చదువుకునేటప్పుడు ఆ చాప్టర్లో ఫ్యాక్ట్ బేస్డ్ ఏమిటి, కాన్సెప్ట్ బేస్డ్ ఏమిటి, అప్లికేషన్ బేస్ ఎలా ఉండవచ్చు అనేది అర్థం చేసుకొని చదువుకోవాలి. ఇది రెండవ అంశము, రెండవ సలహా సూచన. మూడవ సలహా సూచన ఏమిటి? మూడవ అంశాన్ని పరిశీలిస్తే ఏపీపీఎస్సి వాళ్ళు గ్రూప్ 2కి ఏ సిలబస్ అడిగినారు, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏ సిలబస్ ఫ్రేమ్ చేశారు అనే దాని పట్ల మీకు అవగాహన ఉండాలి. సిలబస్ పట్ల అవగాహన లేకపోతే ఎలా చదువుకుంటామో మనకు తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఉద్యోగాలకు పేపర్ 3లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఏ చాప్టర్లు పెట్టినారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఏ చాప్టర్లు పెట్టినారు, ఇవి ఎంతవరకు నేను చదువుకోవాలా అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక్క మాటలో చెప్తాను, సిలబస్ పట్ల మీకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే సక్సెస్ రేట్ వస్తుంది. సిలబస్ తెలియకుండా ఏ పుస్తకం చదవాలో తెలియకున్నట్లు అర్థం కాదు, తెలియకపోతుందండి. కనుక సిలబస్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పేపర్ 3లో 2 సెక్షన్స్ ఉండేటివి. ఒక సెక్షన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, రెండవ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 2 వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థకు 75 మార్కులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 75 మార్కులు. 150 మార్కులలో 75 మార్కులు ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చేటివి, 75 మార్కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చేటివి. అదేవిధంగా మేము పాఠం కూడా చెప్పేటువంటి వాళ్ళం. ఈ తరహాలోనే 2016 గ్రూప్ 2 కూడా అలానే అడిగాడు. మరి రీసెంట్గా అయిపోయినటువంటిది మొన్ననే ఆర్డర్స్ వచ్చినటువంటి వాళ్ళని చూస్తే దాంట్లో సిలబస్ మారిపోయింది. దాంట్లో భాగంగా ఏమిటి, 8 చాప్టర్లు పెట్టినాడు. ఈ 8 చాప్టర్లు 5 చాప్టర్లు ఇండియన్ ఎకానమీ, 3 చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 75 మార్కుల వెయిటేజ్ ఇప్పుడు లేదు. మొత్తము పైన సెక్షన్ 1 సెక్షన్ 2 లేదు. ఇప్పుడు మొత్తం 8 చాప్టర్లు ఇస్తున్నాడు. ఆ 8 చాప్టర్లు ఎక్కడి నుంచి ఎన్ని మార్కులు ఇస్తాడో మనకు తెలియదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో 70 మార్కులు 80 మార్కులు అడగవచ్చు, భారత ఆర్థిక వ్యవస్థలో తక్కువ అడగవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో 100 మార్కులు అడిగి ఇక్కడ 50 మార్కులే అడగవచ్చు. ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి 30 నుంచి 40 బిట్లే అడిగాడు. మిగతా బిట్లని ఎక్కడ అడిగినాడు? ఇండియన్ ఎకానమీ నుంచి అడిగినాడు. కాబట్టి ప్రస్తుతం మీకు ఒక అవగాహన కలిగి ఉండాలి. గతంలో సిలబస్ ఎలా ఉండేది? సెక్షన్ 1 సెక్షన్ 2 ఉండేది. మరి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు? ఆ సెక్షన్ 1 సెక్షన్ 2 తీసివేసి మొత్తం 8 చాప్టర్లుగా పెట్టినారు. 8 చాప్టర్ల పైన కంబైన్డ్గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో
మానిటరీ పాలసీ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు ఇటీవల కాలంలో. పథకాల పట్ల ఫోకస్ తగ్గిస్తూ ఉన్నారు. కనుక మీరు సిలబస్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఆ సిలబస్కి పూర్వపరాలు తర్వాత అంశాలు ఉంటాయి. ఆ సిలబస్ పరిధి ఎంత అనే విషయం తెలుసుకోవాలి. ప్రతి చాప్టర్ని ఎంత పరిధిలో చదువుకోవాలా అనేది చదువుకోవాలి. మరి ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే పేదరికము నిరుద్యోగం మనకు లేదు. అయినంత మాత్రాన పేదరికాన్ని నిరుద్యోగాన్ని గతంలో చాలా డెప్త్గా చెప్పుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు మనం చెప్పుకోము. లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ మాత్రమే తెలుసుకుంటాం. పేదరికము రకాలు ఏమిటి, ప్రస్తుత వర్తమానంలో ఏమిటి అనే విషయాలు మాత్రమే తెలుసుకుంటాం. మరి ఇప్పుడు ఎకానమీ ఎలా ఉంది, సిలబస్ ఎలా ఉంది? ప్రస్తుత అంశాలకు ఇండియన్ ఎకానమీ అట్ కరెంట్ స్టేటస్, ప్రస్తుత విషయాలపై ప్రాధాన్యత ఉంది. కనుక ఏపీపీఎస్సి ఏం డిమాండ్ చేస్తున్నది అనే విషయం పట్ల మీకు అవగాహన ఉండాలి. మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాల కోసము సిలబస్ని ఏం ఫ్రేమ్ చేసింది, ఆ సిలబస్లో ఉన్నటువంటి 8 చాప్టర్లని ఎంతవరకు చదువుకోవాలా అనేది నిష్ఠాత్ములైనటువంటి లేక ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యత కలిగినటువంటి ఫ్యాకల్టీ ద్వారా మీరు తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఇది చూసుకోవాలి. సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 4వ సలహా ఏమిటి? మరి గ్రూప్ 2కి చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా చదువుకోవాలా సార్, ఏమి చదవాలా, ఎలా చదవాలా అనేది చాలా ఇంపార్టెంట్. మొదటిది నేను ఇంతకుముందే చెప్పాను, సిలబస్ పట్ల మీకు పూర్తి అవగాహన ఉండి ఆ సిలబస్లో ప్రతి చాప్టర్ పట్ల దాని యొక్క సఫిక్స్ ఏమిటి, ప్రిఫిక్సెస్ ఏమిటి అనే విషయాలను తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తరువాత మొదటి మెట్టు చెప్తున్నాను చూడండి, మొదటి మెట్టు ఆ సిలబస్కి సంబంధించినటువంటి సరి అయిన సమాచారాన్ని సేకరించుకోవాలి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సమీకరించుకోవాలి. కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ 3లో ఆ భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సిలబస్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయో తెలుసుకొని ఆ చాప్టర్ యొక్క సఫిక్సెస్ ఏమిటి, ప్రిఫిక్సెస్ ఏమిటో తెలుసుకొని అది తెలుసుకోవాలంటే ఏమిటి, నిష్ఠాత్ములైనటువంటి వాళ్ళు, ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, దెన్ కొన్ని సంవత్సరాల నుంచి వేదికల్లో పాఠాలు చెప్తున్నటువంటి వాళ్ళు, మార్కెట్లో వాళ్ళకు ఒక అవగాహన, ఒక మార్కెట్లో వాళ్ళకు పేరు ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు చెప్తున్నటువంటి వాటిని చెప్తున్నటువంటి పాఠాలను విని సిలబస్కి సంబంధించి మెటీరియల్ సమాచారాన్ని సేకరించుకోవాలి. దెన్ భవిష్యత్తులో రాబోయే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొన్ననే జరిగినటువంటి గ్రూప్ 2కి క్లియర్ అయింది. ఆ గ్రూప్ 2 క్లియర్ అయి ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు, రిజల్ట్ పెట్టారు, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు బాగా చదువుకొని ఉద్యోగం సాధించాలి అనుకుంటే మాత్రం సీరియస్గా చెప్తూ ఉన్నాను, సమాచార సేకరణ చాలా 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 ఇంపార్టెంట్. దెన్ మీరు సిలబస్కి అనుగుణముగా మీరు సేకరించుకున్నటువంటి సమాచారము ప్రామాణికతను కలిగి ఉండాలా, స్టాండర్డ్గా ఉండాలి, రెలవెంట్గా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యము కాదు. కాబట్టి దెన్ గ్రూప్ 2లో ఎకానమీలో 150 మార్కులకు గాను 110 నుంచి 130 మార్కులు సాధించాలి అంటే ఏం చేయాలా? పేపర్ 3లో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణముగా మెటీరియల్ని సేకరించుకోవాలి. ఆ సేకరించుకున్నటువంటి మెటీరియల్ ప్రామాణికమైనది అయి ఉండాలి. మీరు సేకరించిన మెటీరియల్కిను సిలబస్కి పొంతన లేకపోతే మీరు రాత్రింబౌళ్ళు చదివినా ప్రయోజనం శూన్యము.
అర్థమైందనుకుంటాను. మార్కెట్లో ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కొనద్దండి. ఈరోజు మార్కెట్ అంతా పుస్తకాలే ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఒకటి చెప్తుంటారు, ప్రతి వాళ్ళు వచ్చి నా పుస్తకం కొనండి, నా పుస్తకం కొనండి అంటారు. ఎన్ని పుస్తకాలు కొనగలుగుతారు? అందువల్ల సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి మెటీరియల్ తీసుకోండి. దెన్ ఆ మెటీరియల్కి అనుగుణంగానే ప్రిపేర్ అన్నారు. కాబట్టి మెటీరియల్ అనేది ప్రామాణికంగా ఉండాలి. ఆ మెటీరియల్ ప్రామాణికంగా ఉన్నదా లేదా అని ఎలా నిర్ధారించుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్. సార్ మీరేమో చెప్తున్నారు, మెటీరియల్ చాలా ప్రామాణికంగా ఉండాలి అంటున్నారు. ఆ మెటీరియల్ ప్రామాణికంగా ఉన్నదా లేదా అని మేము ఎలా నిర్ధారించుకోగలుగుతాం? ఇప్పుడు అన్నీ మొత్తం ఆన్లైన్లోనే ఉన్నాయి. మరి ఫ్యాకల్టీలు అందుబాటులో ఉండరు. పాఠం ఏది చెప్తారో వీడియోలు వినాలా, వెళ్ళాలా, ఎలా? ఏమి చింతించద్దండి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో గతములో ఏపీపీఎస్సి 2008లో నిర్వహించిన ఎగ్జామినేషన్లో, 2011లో నిర్వహించిన ఎగ్జామినేషన్లో, 2012లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత జరిగినటువంటి 2 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లోను, ఉమ్మడి రాష్ట్రంలోను మరియు విడిపోయిన తరువాత జరిగినటువంటి పరీక్షలలో ఎకానమీ పట్ల అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నవి అని ఒక్కసారి చూస్తే ఆ ప్రశ్నలకు అనుగుణముగా నీ యొక్క మెటీరియల్ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను గతంలో ఉండేది. ఆ పంచవర్ష ప్రణాళికలను ఇంకొక పేరుతో చెప్తున్నాం. దాని సామాజిక ఆర్థిక లక్ష్యాలు. సామాజిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసము పంచవర్ష ప్రణాళికలను పాటించినారు. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఉన్నది. ఇక్కడ మనం చదువుకునేటప్పుడు ఈ ప్రణాళికలకు సంబంధించి ఏపీపీఎస్సిలో కానీ, టీఎస్పీఎస్సిలో కానీ, ఇతర రాష్ట్రాల టీఎస్పీలో కానీ గతంలో నిర్వహించినటువంటి పరీక్షలలో ప్రశ్నలు అడిగినారు. ఏ ప్రశ్నలు అడిగినారు ఆ ప్రశ్నలకు అనుగుణంగా ఈ సిలబస్ ఈ మెటీరియల్ ఉన్నదా లేదని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2లో ఎకానమీలో ఎలాంటి బిట్లు వచ్చినాయి, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరీక్షల్లో గ్రూప్ 2లో ఎలాంటి బిట్లు వచ్చినాయి, ఈ బిట్లకు అనుగుణంగా నువ్వు సేకరించుకున్న సిలబస్ ఉన్నదా మెటీరియల్ ఉన్నదా లేదని క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. ఈ ప్రణాళికలకు సంబంధించి నీవు ఎలా రాసుకున్నావు, నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బిట్లు వచ్చినాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఆ మాత్రం నువ్వు చేసుకుంటే చాలండి. అది ఒకవేళ నీవు సేకరించినటువంటి మెటీరియల్ నుంచి గతంలో జరిగినటువంటి పరీక్షలలో దాదాపు 70-80% బిట్లు వచ్చినాయంటే యు ఆర్ ఇన్ రైట్ పాత్. నీవు సేకరించుకున్నటువంటి మెటీరియల్కి అడిగినటువంటి ప్రశ్నలకు పొంతన లేదు అంటే యు ఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. నువ్వు ఎంత చదివినా ప్రయోజనం లేదు, కష్టం మాత్రం ఉంటుందండి. రాత్రింబోళ్ళు చదివిన కష్టం ఉంటుంది, ఫలితం అనేది శూన్యం ఉంటుందండి. ఎందుకంటే రోగం ఒకటి అయితే మందు ఒకటి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఉద్యోగం సాధించాలి అంటే మొట్టమొదటగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి? ఆ ఉద్యోగం కోసము ఏ సిలబస్ ఏం నిర్ధారించినారో ఆ సిలబస్ ప్రకారము నేను సేకరించుకున్న మెటీరియల్ ఉన్నదా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకో. ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసుకొని గత ప్రశ్నాపత్రాలకు అనుగుణముగా నీ మెటీరియల్ ఉన్నదంటే యు ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్. నువ్వు చదువుకో. అటు తర్వాత ఎలా చదువుకోవాలా అనేది ఇంకొక క్వశ్చన్. మెటీరియల్ వచ్చింది, ఎలా చదువుకోవాలా? దెన్ కొంతమంది నాతో అడుగుతూ ఉంటారు, నేను ఈరోజు ఎకానమీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది. పేపర్లు తిప్పేయటం కాదు అయిపోవటం, దానిపై కమాండింగ్ వచ్చిందా లేదా అనేది కావాలా. కనుక ఎలా చదువుకోవాలి అంటే దెన్ మీరు గత ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా ఉన్నటువంటి సిలబస్ని మెటీరియల్ని సేకరించుకొని దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఒకే అంశాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఒకే మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మార్కెట్లో ఉన్నటువంటి 10 పుస్తకాలను సేకరించి ఆ 10 పుస్తకాలలో ప్రణాళికలకు సంబంధించి ఏ పుస్తకం ఏం చెప్తా ఉంది అంటే నీవు విజ్ఞాని కాగలుగుతావు కానీ ఉద్యోగస్తుడు కాలేవు. నీవు ఉద్యోగస్తుడు కావాలంటే ఒకే మెటీరియల్ తీసుకోండి, దాది ప్రామాణికంగా ఉండాలి. ఆ మెటీరియల్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. చదివిన తరువాత
ప్రాక్టీస్ బిట్లు అనేటివి ఉంటాయి. ఆ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకోకుండా నువ్వు ఏమీ సాధించలేవు. ఉదాహరణకి మీకు ఒకటే ఒక విషయం చెప్తాను చూడండి. దెన్ 1985-86లో ఆ ప్రాంతంలో వినోద్ కాంబ్లే, సచిన్ టెండూల్కర్ ఇద్దరు క్లాస్మేట్స్ ఒకేసారి క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు, ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే వినోద్ కాంబ్లేకి సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఆటలో ప్రతిభా పాటవాలు ఎక్కువగా ఉన్నాయండి. అయితే ఈరోజు సచిన్ టెండూల్కర్ గవాస్కర్ తరువాత అంత పెద్ద స్థానాన్ని ఆక్రమించుకున్నాడు భారతదేశపు క్రికెట్ ఆటలో, అంత రికార్డును కలిగి ఉన్నాడు. కానీ వినోద్ కాంబ్లే ఎక్కడా కనిపించడు. కారణం, ప్రతిభ ఉన్నది కానీ ప్రాక్టీస్ లేదు, ఏకాగ్రత లేదు. కాబట్టి స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు మెటీరియల్ సేకరించుకోండి. సేకరించుకున్న మెటీరియల్ ప్రామాణికతను కలిగి ఉన్నదని నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్న తరువాత చదివినారు. చదివిన తరువాత ఆ చాప్టర్ నుంచి బిట్లు ఎలా అడుగుతూ ఉన్నారు, ఏ విధంగా అడుగుతున్నారు అని మార్కెట్లో ఉన్నటువంటి వాటి పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఒక ప్రశ్నకు సమాధానం తీస్తారు, చూస్తారు, 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆ 4 మల్టిపుల్ చాయిస్లో మీరు ఏం చేస్తారు, చూసి ఈ క్వశ్చన్ చదువుతారు. ఆ 4 మల్టిపుల్ చాయిస్లో మీకు అర్థం కాదు, కీ చూస్తారు, ఇది కరెక్ట్ అని పెట్టేస్తారు. అది మంచి పద్ధతి కాదు. దెన్ చదవండి, మీకు నచ్చినటువంటి, మీకు ఏదైతే వస్తుందో కీ మల్టిపుల్ చాయిస్ ఏదని తెలుస్తుందో దాన్ని ఆన్సర్గా పెట్టండి. పెట్టిన తరువాత మళ్ళీ ఆలోచించండి. తరువాత కీ చూడండి. కీ చూస్తే అది రాంగ్ అనుకోండి, అది ఎందుకు రాంగ్ అయింది అనేది చూడండి. దెన్ అదేవిధంగా ఒక ఆన్సర్ ఒకటే మాత్రం కరెక్ట్ ఆన్సర్, మిగతా 3 కూడా ఎందుకు కరెక్ట్ ఆన్సర్స్ కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, అప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. దెన్ ఇక్కడ ఎకానమీ అంటేనే గణాంకాలు. ఈ గణాంకాలు అనేటివి ఎన్ని గుర్తుపెట్టుకోవాలా అనేది ఉంటుంది. ఒక్కొక్క గణాంకాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ గణాంకాల పట్ల జాతీయ ఆదాయాన్ని గురించి మీరు తెలుసుకునేటప్పుడు, లేక ఆర్థిక సర్వేని గురించి తెలుసుకునేటప్పుడు అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, క్విక్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఏ సంవత్సరానికి తీసుకోవాలా, ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేది ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు. పేపర్లన్నీ ముందర వేసుకుంటారు, అన్ని గణాంకాలు రాసుకుంటారు, బైహార్ట్ కొట్టలేదు. అయితే ఇక్కడ గణాంకాలకు మాత్రము ఇంటర్నెట్ని నమ్ముకోవద్దండి. ఇంటర్నెట్ కూడా ఎలాంటిది, ఒక మెటీరియల్ లాంటిదే. అది అధికారికపు ప్రకటన కాదు. ఇప్పుడు నేను కూడా ఒక ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు, నేను కూడా ఒక వెబ్సైట్ పెట్టుకొని నాకు నచ్చినవన్నీ రాస్తాను. ఎవరైనా రాసుకోవచ్చు. కరెక్ట్ అంత మాత్రాన అది కరెక్ట్ అవుతుందా? ఒకవేళ నేను తీసుకున్నటువంటి ఆధారం సరైనటువంటిది కాకపోవచ్చు. అలాంటప్పుడు నేను దాన్నే రాసి ఉంటాను. నా పైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, సార్ ఇది రాశారు కాబట్టి ఇది ఇంటర్నెట్లో ఉంది, ఇది కరెక్ట్ అని అనుకుంటారు. అది కరెక్ట్ కానే కాదు. దెన్ ఏ గణాంకాలు ప్రామాణికమైనవి? ప్రభుత్వపు ప్రకటనల్లో వచ్చినటువంటి గణాంకాలు ప్రామాణికమైనవి. ప్రభుత్వపు ప్రచురణలు ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు రోజు లోకసభలో ఆర్థిక సర్వేని ప్రకటిస్తుంది. అంటే ఆ నడుస్తున్నటువంటి సంవత్సరంలో వివిధ రంగాలలో సాధించినటువంటి ప్రగతిని, మరి ప్రభుత్వము పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసి, ఆ నివేదిక పేరే ఆర్థిక సర్వే అంటారు. ఆ ఆర్థిక సర్వేని ఆర్థిక మంత్రి లోకసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు రోజు ప్రవేశపెడతాడు. ఇది అధికారిక ప్రకటన. దీంట్లో ఉండేటివి ప్రామాణికమైనవి. అదేవిధంగా నీతి ఆయోగ్కు సంబంధించి MyGov అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటివి ప్రామాణికం. వికీపీడియా ప్రామాణికం కాదు, ఇతరత్రా ప్రామాణికం కాదు. దెన్ వెబ్సైట్ నీతి ఆయోగ్కు సంబంధించి MyGov అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ప్రామాణికం. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి గణాంకాలు ప్రామాణికం. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము పాటిస్తున్న ఆర్థిక విధానాలు, వివిధ రంగాలలో సాధించినటువంటి ప్రగతికి సంబంధించి ఒక నివేదికను తయారు చేస్తారు. ఆ నివేదికను సామాజిక ఆర్థిక సర్వే అనే పేరుతో శాసనసభలో ప్రవేశపెడతారు. అది ప్రామాణికం. పత్రికల్లో వచ్చినటువంటి ప్రామాణికం కాదు, ఇది ప్రామాణికం. ఈ రెండు కూడా ప్రామాణికమైనటువంటి ఆధారాలు. అటు తరువాత ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఒక పుస్తకాన్ని ఇండియా 2020, ఇండియా 2021, ఇండియా 2022 అనే పుస్తకాన్ని ప్రచురిస్తారు. అది ప్రభుత్వపు ప్రచురణ. కాబట్టి ప్రభుత్వపు ప్రచురణల ప్రామాణికం, ఇతరత్రా ప్రామాణికం కాదు. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు చదువుకోవాలి. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ఒక సిలబస్కి సంబంధించి అన్ని సిలబస్కి సంబంధించి అంత మెటీరియల్ ఒకే పుస్తకంలో దొరకదు. రకరకాల పుస్తకాలు చూసుకోవాలి. ఈ వేరువేరు పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాల ద్వారా సెలెక్ట్ చేసుకొని దాన్నే 1కి 10 సార్లు చదివి ప్రాక్టీస్ చేసుకుంటే అత్యధికమైనటువంటి మార్కులు అనేటివి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను పాటిస్తే ఎకానమీలో సులభంగా అత్యధికంగా 150కి 120 మార్కులు స్కోర్ చేయవచ్చు. వాటిలో మొదటిది ఏమిటంటే ఆర్థిక పదజాలం పట్ల అవగాహన కలిగి ఉండాలి. సిలబస్ అనేది తెలిసి ఉండాలి. సిలబస్కి అనుగుణంగా సమాచారాన్ని సేకరించుకోవాలి. నీవు సేకరించుకున్నటువంటి సమాచారం ప్రామాణికమైనదా కాదా అని నిర్ధారించుకోవాలి. గత ప్రశ్నాపత్రాలలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని బట్టి చదువుకోవాలి. ప్రామాణికమైనటువంటి మెటీరియల్ని సమీకరించుకొని దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోవాలి. చదివిన తరువాత వాటిలో బిట్లు ఎలా వస్తున్నాయి ఏమిటి అనే విషయం పట్ల ప్రాక్టీస్ చేసుకోవాలి. గణాంకాలకు సంబంధించి ప్రామాణికమైనటువంటి లేక ప్రభుత్వమైనటువంటి ప్రచురణల ద్వారా ప్రామాణికమైనటువంటి ఆధారాల ద్వారా సమీకరించుకోవాలి. ఈ విధమైనటువంటి టిప్స్ పాటించి నిరంతరము మీరు ప్రిపేర్ అయితే 150 మార్కులకు 120 నుంచి 130 మార్కులు సాధించటం సులభమైనటువంటి విషయం. నేను అది ఏదో ఘంటాపథంగా చెప్పటం అనేది కాదు, వాస్తవంగా చెప్తున్నానండి. ఈ పద్ధతి పాటించాల. అయితే ఈ పద్ధతిని ఎవరైతే పాటించి నిరంతరము ఒక కృషితో చదువుకుంటారో వాళ్లకు సక్సెస్ రేట్ అనేది వస్తుంది. అదేవిధంగా నువ్వు మార్కెట్లో ఎంత కాలం నుంచి ఉన్నావు అనేది కాదు, ఎంత బాగా చదువుకున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చదువుతారండి, నేను ఇక్కడ ఎవరిని ఏమీ అనటం లేదు, అందరూ బాగా చదువుకుంటారు. కానీ అక్కడ ఉద్యోగాలు తక్కువగానే ఉన్నాయి. లక్షల మంది చదువుతారు. ఎవరైతే అత్యధిక ప్రతిభ కనపరిచి చదువుతారో, పాటించి నేను చెప్పినటువంటి వాటిని పాటించి చదువుకుంటారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రానటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు విజ్ఞానవంతులు కాదు అనేది కాదు, పనికిరాని వాళ్ళు అనేది కాదండి. వాళ్ళు కూడా బాగా చదివినారు, కానీ వీరికంటే కూడా ఇతరులు ప్రతిభ బాగా కనపరిచినారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ క్లాస్. ఇంట్రడక్షన్ క్లాస్ తరువాత రేపటి రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థలో మనకు 8 చాప్టర్లు ఉన్నాయి. ఈ సిలబస్ విశ్లేషణ రేపటి రోజు నేను చేస్తానండి. ఓకే, రైట్.